కాకినాడ సూర్యారావుపేట గుర్రాల బీచ్ లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కెరటాల ఉధృతికి యువకులు కొట్టుకుపోయారు. కాకినాడ సూర్యారావుపేట గుర్రాల బీచ్ లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కెరటాల ఉధృతికి యువకులు కొట్టుకుపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు ఫోన్ లైన్ అందిస్తారు. అప్పారావు. శుభాన్, కాకినాడ నగరంలోని గుర్రాలపేట బీచ్ లో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అయితే వీరిలో ఇద్దరు క్షేమంగా బయటపడగా మరొక ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు అదే విధంగా ఎస్టీఆర్ బృందాలు గాలిస్తున్నాయి. అయినా ఏమాత్రం జాడ కనిపించడం లేదు. ఈ రోజు ఆదివారం కావడంతో కాకినాడ నగరంలో చెందిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన నలుగురు యువకులు ఈ రోజు మధ్యాహ్నం గుర్రాలపేట బీచ్ లో స్నానానికి వెళ్లారు. సాయంత్రం వరకు బీచ్ లో స్నానాలు చేశారు. అయితే ఆ నలుగురు స్నేహితులు ఆడుకుంటూ సముద్రంలో మరింత ముందుకెళ్లారు. అయితే ఒక్కసారిగా భారీ కెరటం రావడంతో వీరి నలుగురిని ఒక్కసారిగా బలంగా కొట్టింది. దీంతో నలుగురు యువకులు గల్లంతైపోయారు. అయితే వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకుగా మరొక ఇద్దరు ఏమాత్రం కనిపించలేదు. అయితే బయటపడిన వాళ్ళిద్దరిలో ఒకరు సోదరుడు కాగా ఆయన తమ్ముడు గల్లంత అయిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్న వాళ్ళిద్దరు కూడా కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. మిగిలిన ఇద్దరు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే చీకటి కావడంతో ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కూడా ఏమీ కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. సుభాష్. రైట్, థాంక్యూ అప్పారావు.